నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం, ఆత్మకూరు, మరిపాడు, సంగం, బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లోని హాస్టళ్లు, పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలను ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం నాణ్యతను కూడా పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. తనిఖీలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి స్టాక్ను పరిశీలించారు. అనంతరం ఎస్సీ, బీసీ హాస్టళ్లను తనిఖీ చేసి మౌలిక వసతులపై విద్యార్థులను ఆరా తీశారు. భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తనిఖీలో భాగంగా బుచ్చిలోని రేషన్ దుకాణంతో పాటు ఎస్సీ, బీసీ హాస్టళ్లను తనిఖీ చేశామన్నారు. వసతులు బాగున్నాయంటూ హాస్టల్ వార్డెన్ నాగరాజును అభినందించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చేది 1280. 1280కి మనం ఏం పెట్టాలి? ఏం మేడం అంతేనా? కష్టం కదా. అంత ప్రీ మెట్రిక్ అన్నిటి తీసుకున్నారా? పోస్ట్ మెట్రిక్ ఎవరైనా సరే ఆ 17 రూపాయలు కొట్టారు. మీరు మా కంప్లైంట్ వస్తున్నాయి 20 తీసుకుంటా ఉన్నారు కాబట్టి వాళ్ళ బ్యాగ్లలోనే ఎవరైనా కంప్లైంట్ ఉండి ఎవరైనా వీడియోలు తీసి మాకు పెట్టే మటుకు మేము అక్కడి నుంచి కేసు బుక్ చేసి సీజ్ చేస్తాం. కాబట్టి దయ నుంచి అర్థం చేసుకోవాలి. సరిపోయిందా? ఇంకా షుగరు, జొన్నలు, రైసు అన్నీ దొరికాయా? రైట్ పెద్దయినా బాగా ఆలోచించండి. ఆరు తప్పు. నా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. మీరు వారానికి మీరు ఎన్ని గుడ్లు తింటున్నారు? 12 కూడా దగ్గరకు వచ్చారు. 12 కూడా రాగే. 11 క్లాప్స్ ఇవ్వండి. నా క్వశ్చన్ ఏంటి? ఎక్కడ కదా ఆన్సర్? ఎప్పటికీ లైఫ్ లో క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి, జవాబు రాయాలి. అది ఇంపార్టెంట్. ఓకేనా? అందరు హ్యాపీనా? బాగుందిరా. మీరు చాలా ఒక కార్పొరేట్ హాస్టల్లో నెట్, చైర్స్ అన్ని ఆల్ వెరైటీస్, మీకు ప్లేట్స్, నిజంగా నాకు అన్ని బాగున్నాయి అనే హాస్టల్ చాలా రేర్, చాలా రేర్ అనమాట. మీరు ఎంతో పేదరికం నుంచి వచ్చారు. బాగా చదువుకోండి. మీ తల్లిదండ్రులు పెద్దయినా బాగా చూసుకోవాలి. మీరు తండ్రి కానీ మీ తల్లి కానీ వాళ్ళు పడే బాధలు పడకూడదు మా పిల్లలు. అర్థమవుతుందా? అందరూ మీ పేరెంట్స్ ప్రభుత్వము దాని మీద తీసుకుంటాం. యాక్చువల్లీ అంటే దాన్ని కూడా చెప్తాం. ఓన్లీ ఫుడ్కి సంబంధించినది మనం ఏదంటే చెప్తాము. ఇప్పుడు మాకు పలానా దగ్గర హాస్టల్ బిల్డింగ్ లేదు, ఏదైనా అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి అని చెప్పి. ఇదంతా మినిస్టర్లు, కలెక్టర్ గారు వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకొని వాళ్ళు కొన్ని గ్రాంట్స్తో అవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు మొన్న రెన్యువేషన్ చేశారు. అట్లా బిల్డింగ్స్ అంటే ఒకటండి, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్కు టౌన్లో వాళ్ళకు చుట్టుపక్కల కాలేజీలకు దగ్గరలో హాస్టల్ పెడితేనే పిల్లలు వస్తారు, వాళ్ళకి బాగుంటుంది. మనకి ఎక్కడో స్థలం కేటాయిస్తే ఆడపోయి కడితే కానీ ఆడెవరు రారు. అట్లా ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందుకు మెయిన్గా రెంటెడ్ బిల్డింగ్స్లో రన్ చేస్తూ ఉన్నారు. మెయిన్గా పోస్ట్ మెట్రిక్ కాలేజీ, డిగ్రీ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, బీటెక్ పిల్లలు, బీఈడి పిల్లలు, పాలిటెక్నిక్ పిల్లలు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ కాలేజీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మకూరులో ఒక దగ్గర క్లోజ్ చేశారు. అది తీసుకుపోయి అక్కడ పిల్లలు లేరండి, అది తీసుకుపోయి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర పెడుతున్నారు బీసీ హాస్టల్. ఎందుకంటే ఆడ 120 మంది చేరుతాం, 25 మంది లేదు. అది ఇబ్బంది, వేస్ట్ అనమాట. ఆడ 120 మంది ఉంటే కన్నా పాలిటెక్నిక్ వాళ్ళు మొత్తం ఆడ బ్రహ్మాండంగా చదువుకోవచ్చు పేద పిల్లలు. అట్లా ఒక నేను ఒక 1000-1500 హాస్టల్ చూశాను ఏపీ స్టేట్లో. ఫస్ట్ టైం ఇట్లా చీరలలో కూర్చొని చదివే పిల్లలను చూశాను. ఇదంతా దిస్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ వార్డెన్ నాగరాజ్. అర్థమవుతుందా? అంతా కూడా మీ నాగరాజ్ సార్ పట్టుదల. మీ తల్లిదండ్రులను ఒప్పియడము, ఆ షాప్ వాళ్ళతో మాట్లాడటము. వాళ్ళు 700కి 800కి అమ్ముతారు ఇది. కానీ పేద పిల్లలకయ్యా
మా పిల్లలకు మా దగ్గర చదివే పిల్లలకు కొంచెం అర్థం చేసుకోండి, మీ పండే రేట్కి ఏంటి, మీ డబ్బులు ఆశించకాకండి అని ఎన్నో చెప్తే కానీ అలా 500కి ఇరు. 500కి ఇచ్చేది దొరకదు, 700 మినిమం ఉంటుంది. అట్లాంటిది మీకు 500కి ఇప్పించారంటే వాళ్ళతో మాట్లాడి మామూలుగా ఏం జరుగుతుంది తెలుసా, బయట మీ తల్లిదండ్రుల దగ్గర 1000 రూపాయలు తెచ్చి చెప్పి ఆడ 500 వానికి చెప్పి ఇంకొక 500 వాడని మిగిలిసుకుంటాడు. అటుంది ప్రపంచం. అట్లాంటి సందర్భాలలో ఆయన నిజాయితీగా నా దగ్గర చదివే పిల్లలు బాగా డిగ్నిఫైడ్గా బాగుండాలా అనే ఉద్దేశంతో మంచిగా ఇక్కడే ఉండి మీకు మళ్ళీ ఇంకా ఇన్ఛార్జ్ ఉందండి మీకేమన్నా ఏం ఒకటే. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. బీ కేర్ఫుల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఓకే. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.